శ్రీమాత్రే నమః. వెంకటేశ్వర స్వామికి అత్యంత శక్తివంతమైన సాధన కేవలం 11 రోజులు చేస్తే చాలు జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. మనం కొన్నిసార్లు ఎంత కష్టపడుతున్నా ఫలితం ఉండదు. అప్పులు, బాధలు ఉంటాయి. ఇంట్లో శాంతి ఉండదు. ఉద్యోగంలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం. ఇలాంటి పరిస్థితిలో శ్రీ వెంకటేశ్వర 11 రోజులు భక్తితో ఈ సాధన చేస్తే స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ వీడియోలో ఆ 11 రోజుల సాధన ఎలా చేయాలి, ఏ మంత్రం చెప్పాలి, ఏ నియమాలు పాటించాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు అన్నీ తెలుసుకుందాం. చివరి వరకు తప్పక చూడండి. కలియుగంలో మనుషులకు పాపాలు ఎక్కువగా, మనసు చంచలంగా ఉంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువు వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. భక్తి మాత్రమే ఆయనకు ముఖ్యమైనది. ఆయన ముందు ధనవంతుడు, పేదవాడు అనే తేడా ఉండదు. నిజమైన హృదయంతో పిలిస్తే ఆయన ఆలస్యం చేయవచ్చు, కానీ ఎప్పటికీ నిరాశపరచడు. అందుకే కోట్లాది మంది తిరుమలకు వెళ్ళి మొక్కులు చెల్లిస్తారు. ఈ 11 రోజుల సాధన ఎప్పుడు చేయాలి, ఎలా ప్రారంభించాలంటే గురువారం లేదా శనివారం, ఏకాదశి, పౌర్ణమి, శ్రవణ నక్షత్రం మీకు అనుకూలమైన ఏ మంచి రోజైనా ప్రారంభించవచ్చు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేస్తే ఫలితాలు మరింత మెండుగా ఉంటాయి. పూజ గదిని శుభ్రం చేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి తులసి ఆకులు స్వామివారికి సమర్పించాలి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించాలి. తర్వాత 3 సార్లు ఓం నమో వెంకటేశాయ నమః అని జపించాలి. భక్తితో జపించాలి. ఆ తరువాత విష్ణు సహస్రనామం లేదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కనీసం 108 సార్లు ఓం నమో నారాయణాయ అని జపించాలి. సాధ్యమైనంత వరకు ఒకే సమయంలో పూజ చేయడం మంచిది. ఈ పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు అయితే పాటించాలి. సాధన సమయంలో కోపాన్ని తగ్గించాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఇతరులను బాధ పెట్టకూడదు. వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. దేవుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. పేదవారికి అన్నం పెట్టండి. పక్షులకు గింజలు వేయండి. గోవుకు ఆహారం తినిపించండి. ఇవి కూడా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన సేవలు. ఈ సాధన వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది, భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, దేవుడిపై విశ్వాసం మరింత బలపడుతుంది, ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సాధనను వ్యాపార లాభం, ధనం, ఉద్యోగం ఖచ్చితంగా వస్తాయి అనే హామీ కాకుండా భక్తిని పెంపొందించి చెయ్యండి. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. ఫలితాలు ప్రతి వ్యక్తి పరిస్థితులను, కృషి, దైవానుగ్రహంపై ఆధారపడి ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టారు. భక్తి, నమ్మకం ఉన్న చోట స్వామి ఎల్లప్పుడూ కోరిన కోరికలను తీరుస్తాడు. మనం కోరిన కోరిక ధర్మబద్ధమై ఉండాలి. స్వామివారు తప్పకుండా మన కోరికను తీరుస్తాడు. అయితే ఈ వీడియోలో నాకు శివయ్య అనుగ్రహం కలిగింది. ఒక్కసారి చూడండి. శివలింగం కనిపిస్తుంది. 11 రోజుల వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్వామివారికి పూజ చేయండి. 11 రోజుల్లో మీరు ఎటువంటి కోరిక కోరినా స్వామివారు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీ కోరిక తప్పక తీరుస్తాడు. ముఖ్యంగా భక్తితో చేయాలి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 7 శనివారాల వ్రతమని ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ కొంతమంది సెలబ్రిటీలు ఆడంబరంగా భక్తితో చేయట్లేదు. పూజ అనేది ఎప్పుడు భక్తితో చేయాలి. స్వామివారి మీద నమ్మకంతో ఈ 11 రోజుల వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. భక్తితో ఆరాధించండి. స్వామివారి మీ కోరిన కోరికలు తప్పక తీరుస్తాడు. భక్తితో చేయాలి. బ్రహ్మముహూర్తంలో చేస్తే ఫలితాలు ఇంకా మెండుగా ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను నొక్కండి. మర్చిపోవద్దు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః.